హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము లింక్డ్ లిస్ట్ని స్టార్ట్ చేసాం కదా. అక్కడేం తెలుసుకున్నాము, అరేస్ యొక్క డ్రాబ్యాక్ ఏంటి, దాన్ని ఎలా లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్తో రెక్టిఫై చేస్తున్నారు అనేది చూసాం కదా. బట్ అక్కడ ఏంటి, జస్ట్ దాని డ్రాబ్యాక్ అండ్ దాని సొల్యూషన్ని ఒక థియరిటికల్ వేలో చూసాము. ఇప్పుడు దాన్ని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేద్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లాస్ట్ వీడియో కానీ మిస్ అయింటే ప్లీజ్ డూ మేక్ షూర్ వాచ్ దట్ వీడియో, లేకపోతే నీకు ఈ వీడియో అర్థం కాదు. అక్కడ నేను చాలా క్లియర్గా అసలు లింక్డ్ లిస్ట్ ఎందుకు రావాలి, ఎలా వస్తుంది, దానివల్ల యూజ్ ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాను. సో మేక్ షూర్ యూ వాచ్ దాట్ వీడియో అండ్ దాని తర్వాత ఈ వీడియో చూడు, ఓకే. అండ్ లాస్ట్ వీడియోలో మనం లాస్ట్గా ఏం చేసింది, ఏ అనాలజీతో, అఫ్కోర్స్ ఫుట్వేర్, అవునా. సపోజ్ ఆ ఫుట్వేర్ది కొంచెం ఎలాబరేట్ చేద్దాం ఇక్కడ. సో యా, మేబీ ఐఎమ్ టేకింగ్ దిస్ వే. సో ఇక్కడ కొన్ని ఫుట్వేర్ స్టాండ్స్ ఉన్నాయి అనుకుందాము. అండ్ ఐ నీడ్ ఓన్లీ సమ్ 2 పర్టికులర్ బ్లాక్స్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, సపోజ్ ఒక పెయిర్ ఆఫ్ చెప్పులు, మేబీ ఎస్యూమ్ ఇదొక చెప్పులు, యా వాట్ ఎవర్ ద శాండిల్ స్టఫ్, అండ్ ఇది ఇంకోటి అనుకుందాము, లైక్ సమ్వేర్. సో ఇదొకటి అనుకుందాం. అండ్ దీని నెంబర్ వచ్చేసి 1 2 3, మేబీ ఇక్కడ 4 5 6 7 and then 8, and this will be 9 and this will be 10, అంతే కదా. సో ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ కావాలి అనుకుంటే, సో ఇక్కడ పెట్టాడు స్పేస్ లేదని, అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఇక్కడ స్పేస్ లేకపోవడం వల్ల, ఇక్కడ ఓన్లీ 2 స్పేసెస్లో ఉండడం వల్ల ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టాడు. సో లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందాము, లింక్డ్ లిస్ట్ అంటే నెక్స్ట్ అది ఎక్కడుంది అనేది ఆ బ్లాక్లోనే పెట్టడం, అంతే మనం చేసింది. అంటే 9 నెంబర్ అనే టోకెన్ ఇక్కడేగా పెట్టింది, ఆ వచ్చిన పర్సన్కి ఏంటి 2 అనే టోకెన్ ఇస్తాము. సచ్ దట్ లేదా మేబీ యా వీ కెన్ టేక్ వన్ మోర్ థింగ్, ఇంకోటి చెప్పులు ఇక్కడ 4లో ఉన్నాయి అనుకుందాం. సో 2లో ఒకటి పెట్టాను, 9లో ఒకటి పెట్టాను, 4లో ఒకటి పెట్టాను అనుకుందాం. సో ఇప్పుడు ఏమైంది, 2 దగ్గర 9 పెడతాను, 9 దగ్గర 4 అనే టోకెన్ పెడతాను. సో దట్ నెక్స్ట్ అంటే 4 దగ్గర ఆ చెప్పులు ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ 3 పీపుల్ వస్తే వీడికి టోకెన్ నెంబర్ 2 ఇస్తే సరిపోతుందా, అంటే ఏంటి 2 దగ్గర చూస్తే వాడు చెప్పులు తీస్తాడు, ఆ నెక్స్ట్ 9 టోకెన్ నెంబర్ కనబడిద్ది, 9 టోకెన్ దగ్గరికి వెళ్తాడు, ఆ చెప్పులు తీస్తాడు, నెక్స్ట్ 4 అనే టోకెన్ ఉంది, 4 దగ్గరికి వెళ్తాడు, చెప్పులు తీస్తాడు, అంటే అంతే. ఇదే కదా మనం నేర్చుకుంది. ఇప్పుడు మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాము. సి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ బ్లాక్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒక పర్టికులర్ బ్లాక్లో చూడు. ఫస్ట్ ఫుట్వేర్ ఉంది ఆఫ్ 1 పర్సన్, దాంతో పాటు ఏముంది, నెక్స్ట్ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఫుట్వేర్ ఎక్కడ ఉంది అనే బ్లాక్ నెంబర్ అయినా చూడు, నెక్స్ట్ది ఎక్కడ ఉందనే ఆ బ్లాక్ నెంబర్. సో కెన్ ఐ సే బ్లాక్ నెంబర్. సో ఇప్పుడు దీన్ని ప్రోగ్రామాటిక్ వేలో ఎలా తెప్పియచ్చు అనేది చూద్దాం. సి రైట్ అవే చెప్పడంలో పెద్ద మ్యాటర్ కాదు, నేను ఒక 5 minutesలో ఫినిష్ చేసేయచ్చు టాపిక్ని. యాజ్ సింపుల్ యాజ్ దట్. లింక్ లిస్ట్ అంటే ఇది నువ్వు ఇలా కోడ్ రాస్తే సరిపోతుందని చెప్పొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ దాట్. ఎలా రాస్తున్నాము, ఎందుకు అది రాయాల్సి వస్తుంది అనేది క్లియర్ కట్గా అర్థం అవ్వాలి. సో దాట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ ఫ్రమ్ యూ అనమాట, ఓకే. సో అందుకే ఇంత క్లియర్ కట్గా చెప్తున్నాను, ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏంటి, ఒక పర్టికులర్ బ్లాక్లో ఏం పెడుతున్నాము, సి యాక్చువల్గా ఇది ఒక బ్లాక్, అంతేనా. సో ఒక బ్లాక్లో నేనేం పెడుతున్నాను, ఫుట్వేర్ పెడుతున్నాను, దాంతోపాటు నెక్స్ట్గా ఉన్న బ్లాక్ నెంబర్ పెడుతున్నా, అవునా. సి క్లియర్గా విను, దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్. ఒక బ్లాక్లో ఏం పెడుతున్నా, ఫుట్వేర్ ప్లస్ నెక్స్ట్ దాని యొక్క బ్లాక్ నెంబర్ పెడుతున్నా, అదేంటి ఒక బ్లాక్లో, అంతేనా. సో ఇప్పుడు ఈ బ్లాక్లో బేసిక్గా ఏమున్నాయి, 2 ఐటమ్స్ ఉన్నాయి, అంతేనా. 2 ఐటమ్స్ ఫుట్వేర్ గురించి మాట్లాడాల. ఒక ఐటమ్ వచ్చేసి ఫుట్వేర్, 2 ఐటమ్ వచ్చేసి ఆ కార్డ్ నెంబర్, ఆ బ్లాక్ నెంబర్ లేదా వాడిచ్చే ట్యాగ్ నెంబర్, అంతేనా. సో థింక్ దిస్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ మెమరీ పర్స్పెక్టివ్ నౌ.
రియాలిటీ పర్స్పెక్టివ్ అయిపోయింది. బట్ నౌ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ వే, ప్రోగ్రామెటిక్ వే. ఈ ప్రోగ్రామింగ్ వేలో ఇది ఒక మెమరీ, ఇది ఒక మెమరీ, ఇది ఒక మెమరీ అండ్ సోన్ మెమరీ. నువ్వే చెప్పు, ఒక పర్టికులర్ మెమరీలో ప్రోగ్రామెటిక్ వేలో థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ వే 2 ఐటమ్స్ పెట్టచ్చా అంటే బేసిక్గా ఇది ఒక ఐటమ్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇది ఒక డేటా, ఇది ఇంకో ఐటమ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇది ఒక డేటా. సో ఇలా 2 డేటాస్ని నేను పెట్టగలనా? ఇలా నేను 2 ఐటమ్స్ని ఒకే మెమరీలో పెట్టచ్చా? లేదు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎలా పెడతావు? అరే ఇంట్ 31 అంటే ఇంటీజర్ 31 అంటే 31 వస్తుంది, లేదా ఇంట్ బి ఈక్వల్స్ మేబీ ఇట్ కెన్ బి అ ఫ్లో 31.24 అయితే అంతే వస్తుంది. హౌ కెన్ యూ కీప్ 2 థింగ్స్ ఎట్ ఎ టైమ్? అంటే ఇదే 31 అనే బ్లాక్లో నేను 55 కూడా యాడ్ చేయొచ్చా? ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక మెమరీలో నువ్వు ఓవర్ రైట్ చేయగలవు కానీ 2 థింగ్స్ని ఒకేసారి పెట్టలేవు. సో ఇలా రియల్ టైంలో ఒక బ్లాక్లో స్పేస్ ఉంది కాబట్టి ట్యాగే కాబట్టి అది పడేశాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రోగ్రామింగ్ వే వీ కాంట్ కీప్. సో ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చని చూద్దాం. ఫస్ట్ ఇంత ఎక్స్ట్రీమ్ స్క్రాచ్ నుండి చెప్పాల్సిన ఇది నాకు లేదు. ఐ మీన్ ఇది నీకు ల్యాగ్ అనిపించచ్చు, బట్ ట్రస్ట్ మీ, ఫ్యూచర్ డేటా స్ట్రక్చర్స్కి వెళ్ళేటప్పుడు నీకు ఇంప్లిమెంటేషన్ అనేది జూజూబీలాగా అనిపించాలి. సో దాట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ స్పెండింగ్ మచ్ టైమ్ హియర్ టు అండర్స్టాండ్ దట్ కోర్ పాయింట్. ఓకే, సో కూల్. సో ఇప్పుడు ఏంటి అర్థమైంది, 2 ఒకేసారి పెట్టలేము. సో ఇప్పుడు మరి ఏంటి, దీన్ని ఎలా చేయొచ్చు? కెన్ ఐ స్ప్లిట్ అంటే ఫుట్వేర్ ఒక దాంట్లో, బ్లాక్ నెంబర్ ఒక దాంట్లో. బ్లాక్ నెంబర్ ఇది 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 ఒక బ్లాక్ అంటున్నాం. మేబీ బ్లాక్ అనే సెన్స్ కనిపిపోతే లైక్ ట్యాగ్ అనుకో. సో కెన్ ఐ కీప్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వే? మరి దీన్ని నేను ఎలా కోడ్ చేయొచ్చు? ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, అరేస్. ఇది చూడు, అరేస్ ఇది ఒకటి. నేను ఇదొక అరే క్రియేట్ చేస్తా, ఇదొక అరే క్రియేట్ చేస్తా. ఓకే కానీ నువ్వు క్లియర్గా కొంచెం ఆలోచించు. ఇదే టైపు ఫుట్వేర్. సారీ, ఇక్కడ ఏం పెట్టాము? కాంబినేషన్ ఆఫ్ 2 ఐటమ్స్. ఫస్ట్ ఐటమ్ ఏంటి? ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఫుట్వేర్. సెకండ్ ఐటమ్ ఏంటి? సెకండ్ ఐటమ్ వచ్చేసి ట్యాగ్ నెంబర్, ఆర్ యూ కెన్ సే ఇట్ as బ్లాక్ నెంబర్. అంతేనా? నువ్వే చెప్పు అరేస్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ద ఫస్ట్ బేసిక్ రూల్ ఆఫ్ అరే is a contiguous element. Like array అనేది contiguous, but thing ఏంటి? It stores only same data type. మరి ఏదైతే ఒక బ్లాకులో 2 డిఫరెంట్ ఐటమ్స్ పెడుతున్నామో ఆ 2 సేమ్ డేటా టైపా? కాదు, ఒకటి ఫుట్వేర్, ఇంకోటి ట్యాగ్. హౌ కెన్ యూ సే దీస్ 2 యాజ్ అ సేమ్ డేటా టైప్? అదే 2 ఫస్ట్ ఐటము సెకండ్ ఐటము ఫుట్వేర్ అయితే ఇట్స్ ఓకే, ఐ కెన్ స్టోర్ ఇన్ ఎన్ అరే. ఆర్ ఫస్ట్ ఐటము సెకండ్ ఐటము 2 బ్లాక్ నెంబర్స్ ఆర్ ట్యాగ్ నెంబర్స్ అయితే ఐ కెన్ స్టోర్ ఇన్ ఎన్ అరే, విచ్ ఇస్ పాసిబుల్. బట్ హియర్ నో, I can't store this in terms of a programmatic way by using array. మరి ఎలా చేస్తాము? థింక్, ఒకటేమో ఫుట్వేర్ విచ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్, ఇంకోటేమో ట్యాగ్ నెంబర్ విచ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్. ఇది ఒక ఎక్స్ అనే డేటా టైప్ అంటే ఇది వచ్చేసి వై అనే డేటా టైప్ అవుతుంది. మరి అరేస్ పాసిబులా? కాదు. అందుకే కదా మనము క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ నేర్చుకుంది. వాట్ ఈస్ క్లాస్? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెంప్లెట్ where it can have, where you can say a customized again a customized data type. So that's where classes will come. దానికి ఫిజికల్ ఎగ్జిస్టెంట్ ఫార్మ్ క్రియేట్ చేస్తే దాట్స్ వేర్ ఆబ్జెక్ట్స్ విల్ కమ్.
క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. స్కిప్ చేస్తుంటే అగైన్ చెప్తున్నా, నేను చెప్పిన క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనకపోతే వెళ్ళు జస్ట్ 2 అంటే 2 వీడియోస్ మాత్రమే ఉంది, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ నీడెడ్ ఫర్ ద డిఎస్ఏ. సో ఏదైతే డిఎస్ఏ కావాలో దానికి మాత్రమే నేను కవర్ చేశాను. సో ప్లీజ్ డూ మేక్ షూర్ యూ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. సో ఆ 2 చూస్తేనే ఇక్కడికి రా. ఓకే, సో కూల్ ఎనఫ్, అర్థమైంది. సో ఇప్పుడు నాకు ఉన్న 2 డేటాని అరేస్లో ఫామ్ చేయలేని, జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ దే వర్ 2 డిఫరెంట్ డేటా టైప్స్. మరేం చేయాలి? అరే కస్టమైజేషన్ కావాలి నాకు. కస్టమైజ్డ్గా ఒక డేటా టైప్ని క్రియేట్ చేయాలి. ఆ డేటా టైప్ పేరు వచ్చేసి ఏంటిది? అరే ఈ రెండింటిని కలిపి ఏం పేరు పెట్టుకుంటావో ఆ పేరు. మేబీ ఇక్కడ ఫుడ్ పేరుని స్టోర్ చేస్తున్నాము, అది ఒక బ్లాక్ కాబట్టి ఫుడ్ బ్లాక్ అందాం. ఏమందామంటే సపరేట్ థింగ్. బట్ అర్థమైందా ఎలా క్రియేట్ చేస్తామో? మరి ఇప్పుడు జనరలైజ్డ్గా ఇలా ఎప్పుడైతే ఒక 2 డిఫరెంట్ టైప్స్ని కంబైన్ చేసి ఇలా డిఎస్ఏకి, డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్కి ఒక డేటా స్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంటే, ఎలాగైతే ఇక్కడ నాకు ఒక ఫుడ్ పేరు ఫస్ట్ బ్లాక్లో అండ్ సెకండ్ బ్లాక్లో దాని యొక్క ట్యాగ్ నెంబర్, ఒక బ్లాక్ నెంబర్ ఇలా కంబైన్ చేసామో, దీన్ని మనము వాట్ ఎవర్ ద నేమ్ కన్వెన్షన్ యూ హ్యావ్ గివెన్, బట్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ జెనరిక్ వేలో దీన్ని మనము నోడ్ అంటాము. ఓకే, సో నౌ ఐ ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్ నోడ్. ఎప్పుడైతే నేను నోడ్ అంటున్నానో అది ఒక పర్టిక్యులర్ బ్లాక్కి సంబంధించింది అని అర్థము. ఓకే, సో ఇప్పుడు బై యూజింగ్ దీస్ ఆల్ థింగ్స్ బై యూజింగ్ ఆల్ దీస్ డాట్స్ ఇప్పుడు కంబైన్ చేసాం కదా. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, లేదా దాని లింక్ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయడానికి, దట్ టు స్పెసిఫికల్లీ లింక్ లిస్ట్ వాడడానికి ఎలా వాడుతున్నారని, ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేయాలో అనేది చూద్దాము. అండ్ ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ పార్ట్. ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఎవర్ అబౌట్ టు కమ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కెన్ ఐ సే I'm gonna create a class node where it's a blueprint. It will gives me two things, that to store my footwear and tag number. Can I say this is a block of a block? ఇలా నాకు ఈ బ్లాకు ఇది కూడా అంతే కదా, ఇది అంతే కదా. సో ఈ అన్నిటికీ సేమ్ సార్ట్ ఆఫ్ టెంప్లెట్ కావాలి కదా. ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని క్రియేట్ చేస్తాను, బట్ టెంప్లెట్ అయితే ఇదే కదా. సో కెన్ ఐ సే ఇప్పుడు జనరలైజ్డ్గా ఈ ఫుడ్ పేర్ అనేది, రాదర్ సేయింగ్ ఫుడ్ పేర్ ఎవ్రీ టైమ్, కెన్ ఐ బాయిల్ డౌన్ ఇట్ టు అ డేటా. ఏం చూడవు, చెప్పులు పెడితే ఎండ్ ఆఫ్ ద డే చెప్పులు అనేది ఒక డేటా మనకి. అదే నెంబర్స్ పెడితే అది ఒక డేటా, లేదా ఇమేజ్ పెడితే అది ఒక డేటా. సో ఫుట్వేర్ అనేది ఏ డేటా టైపు? అరే ప్రోగ్రామాటిక్ వేలో ఫుట్వేర్ అనేది డేటా టైప్ లేదు. సో సింప్లిసిటీగా ఉండడానికి యాజ్ ఆఫ్ నో థింక్ ఆ బ్లాక్లో ఫుట్వేర్ బదులు మేబీ వీఆర్ స్టోరింగ్ సమ్ న్యూమరిక్ డేటా టైప్, మేబీ సమ్ ఇంటీజర్ డేటా టైప్ 2, 31, whatever the data. So can I say I'm storing in this block, in this particular block, అంటే ఇది ఎంటైర్ బ్లాక్, ఆ బ్లాక్లో ఇది ఫస్ట్ డివిజన్, ఇది సెకండ్ డివిజన్ అనుకుందాం. సో ఈ ఫస్ట్ డివిజన్లో can I keep any sort of data? Of course, but simplicity ga I'm saying it as integer. Okay, so can I say it as int of my data? And you can keep it as whatever the data, whatever the primitive data types and whatever the user data types we have. And ఇక్కడ ఏంటి నీ ఇష్టమైన డేటా టైప్ పెట్టు, బట్ యాజ్ ఆఫ్ నౌ సింప్లిసిటీగా ఉండడానికి నేను ఏంటని పెట్టు, నువ్వు ఫ్లోట్ పెట్టుకో, క్యార్ పెట్టుకో, స్ట్రింగ్ పెట్టుకో, అరెస్ పెట్టుకో, లేదా డైరెక్ట్గా ఇన్బిల్ట్ క్లాసెస్ స్ట్రింగ్ అనేది కూడా ఒక క్లాస్, లేదా ఇంకో క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ని కూడా ఇందులో డిక్లేర్ చేసుకో. ఇట్ డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సిన డేటాని పెడుతున్నా, బట్ టు బీ మేక్ సింప్లిసిటీగా ఉండడానికి ఐఎమ్ టేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటీజర్. నెక్స్ట్ హియర్ కమ్స్ ద ట్రికీ పార్ట్. స్కిప్ చేయకుండా క్లియర్గా విను. ఇది ట్యాగ్ నెంబరు, క్లియర్గా విను. ట్యాగ్ నెంబరు ఇక్కడ నేనేం పెట్టాను, సపోజ్ ఇక్కడ చూడు 9 అనే దాంట్లో 2 చెప్పులు పెట్టాను, విచ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ హాజ్ మేడ్ డేటా. ఈ పార్ట్ క్లియర్. అది ఇంటా, క్యారా, ఫ్లోటా, అరేనా, వాట్ ఎవర్ ద స్టఫ్. మరి ఇదేంటిది, ఈ 4 అనేది ఏంటిది చెప్పు క్లియర్గాను. 4 అనేది ఒక ట్యాగ్ నెంబరు. ఆ
ట్యాగ్ నెంబరు దానివల్ల యూజ్ ఏంటి, దానివల్ల అసలు ఏమి మెసేజ్ ఇన్ఫో చేయొచ్చు మనము. 4 అనే ట్యాగ్ 4th బ్లాక్ యొక్క దానికెళ్ళు అని సూచించేది, అంతేనా. 4 అనే ట్యాగ్ నెంబరు 4th బ్లాక్లో డేటా ఉంది అని చెప్పేది. అంటే ఒక బ్లాక్కి ఇది ఒక బ్లాకేనా, ఇది ఒక బ్లాకేనా. సో ఈ ట్యాగ్ వల్ల, ఆ ట్యాగ్లో ఉన్న నెంబర్ వల్ల ఉపయోగం ఏంటి, ఏ బ్లాక్ నెంబర్ ఏ బ్లాక్ వెళ్ళాలి అని ఈజీగా తెలిసేదే కదా. అంటే చూడు, ఇక్కడున్న నెంబరు 4 బ్లాక్కి వెళ్ళు అనే కదా. మరి ఆ బ్లాక్ దేనికి పాయింట్ చేస్తుంది, ఈ ట్యాగ్లో ఉన్న నెంబరు దేనికి పాయింట్ చేస్తుంది, అది ఇంకో బ్లాక్కి పాయింట్ చేస్తుంది, అది ఇంకో బ్లాక్కి పాయింట్ చేస్తుంది. అది ఇంకో బ్లాక్కి పాయింట్ చేస్తుంది, అందులో ఉన్న డేటా కాదు. అగైన్ మెల్లగా చెప్తా, మళ్ళా విను. సపోజ్ ఐఎమ్ రివర్టింగ్ దిస్ బ్యాక్. ఇక్కడ చూడు, సపోజ్ ఇక్కడ నాకు ఏ డేటా ఉంది, ఈ డేటా పార్ట్ క్లియర్ కదా, డేటా పార్ట్ క్లియర్. సో ఇక్కడ నేను సింపుల్గా డేటా అని రాస్తున్నా. ఇప్పుడు ఈ 4 అనే ట్యాగ్ వల్ల నువ్వు 4లో ఉన్న డేటాను చూడగలవా, లేదా 4 అనే బ్లాక్ని చూడగలవా, బ్లాక్నే కదా. ఈ 4 అనే ట్యాగ్ ఆ బ్లాక్కి రిప్రజెంట్ చేస్తుంది, అందులో ఉన్న డేటా కాదు, అంతే కదా. రియల్ టైంలో ఫుట్వేర్లో 4 అనే ట్యాగ్ ఉంటే 4 అనే బ్లాక్ నెంబర్కి వెళ్తావు. దాని తరువాత అందులో చెప్పులు తీస్తున్నావు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ట్యాగ్ రోల్ ఏంటి, ట్యాగ్ రోల్ ఏంటి, ద రోల్ ఆఫ్ ఎ ట్యాగ్ జస్ట్ టు రిప్రజెంట్ ఆర్ జస్ట్ టు హెల్ప్ అస్ విచ్ బ్లాక్ ఇట్ ఈస్. అంటే ఇది ఏ టైపు, అరే ఇది ఏ బ్లాక్ నెంబర్ అని చూపించే టైపు. సింపుల్గా కెన్ ఐ సే దిస్ ట్యాగ్ helping the tag helping us to get address of a block. Can I say address of a block? Of course we are getting address of a block. అది ఆ అడ్రస్ ఏ టైప్కి సంబంధించిన అడ్రస్, అది ఇంకో బ్లాక్కి సంబంధించిన అడ్రస్, అవునా కదా. ఈ ట్యాగులో 4 అనేది ఉంటే అది 4 అనే అడ్రస్ ఉన్న బ్లాక్ని పాయింట్ చేస్తుంది, బ్లాక్ని. ఈ బ్లాక్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటిది, ఈ బ్లాక్లో ఏముంటుంది, అగైన్ చెప్పులు ఉంటాయి, సమ్ డేటా ఉంటుంది, అంతేనా కదా. చూడు, చెప్పులు ఉంటుంది అండ్ సమ్ డేటా ఉంటుంది, చెప్పులు ఉంటుంది అండ్ సమ్ డేటా ఉంటుంది, అవునా కదా. మరి బ్లాక్ అంటే ఏంటి, విచ్ ఈస్ ద థింగ్ విచ్ వీఆర్ కరెంట్లీ క్రియేటింగ్. అంటే ఏదైతే నేను ఒక బ్లాక్ని డివిజన్ చేయడానికి ట్రై చేస్తున్నానో ఇది ఒక బ్లాక్ అనుకుంటే, హియర్ సింప్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ నోడ్. ఇది ఒక నోడ్ అనుకుంటే ఇందులో ఫస్ట్ మనం డేటా పెడుతున్నాం విచ్ ఈస్ ఫుట్వేర్. సెకండ్ ఏంటి, ట్యాగ్ అని పెడుతున్నాం. ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ ట్యాగ్ హెల్ప్స్ us to resolve an address of a block, which means tag is pointing to a block. అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం, నోడ్ అంటే tag is a something which pointing to a node. డైరెక్ట్గా ఈ బాక్స్కే పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయాలి, మరి సింప్లీ నోడ్ టైపు. ఎందుకు, సపోజ్ ఇక్కడ 1 అనే డేటా ఉంది, లేదా 12 అనే డేటా ఉంది, కూల్ ఎనఫ్ అనుకుందాం. నెక్స్ట్ సపోజ్ దీని అడ్రస్ మేబీ 124 లైక్ 1297 అనుకుందాం. నెక్స్ట్ ఇంకో డేటా ఉంది ఇక్కడ 24 అని ఉంది, లేదా నెక్స్ట్ ఇక్కడ ఇంకో డేటా ఉంది, ఇట్లా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది అనుకుందాం. దీనికి ఇదొక బ్లాక్ కదా, దీన్ని మనం నోడ్ అనుకుందాం. ఇది బ్లాక్ అయినా ఇదొక నోడ్ అనుకుందాం, ఇది బ్లాక్ అయినా ఇదొక నోడ్ అనుకుందాం. ఇప్పుడు చూడు, దీనికి ఎలాగైతే ఒక బ్లాక్ నెంబర్ ఉందో మరి దీనికి ఉంటుందిగా. మేబీ సమ్వేర్ అరౌండ్ ఇది 4872 అనుకుందాం, ఇది 9997 అనుకుందాం. ఇప్పుడు నువ్వే చెప్పు, ఇది ఫస్ట్ది అయింటే ఫస్ట్ చెప్పులు ఇక్కడ పెట్టుంటాడు, సెకండ్ చెప్పులు ఇక్కడ పెట్టాడు అని తెలుసుంటే ఈ ట్యాగ్లో ఇక్కడ ఉంది అనే ట్యాగ్లో
ఏ నెంబర్ ఉండాలి? అరే బ్లాక్ నెంబర్. మేక్ సెన్స్. బ్లాక్ నెంబర్ అంటే 997 ఉండాలి, 997 ఉండాలి. అంటే దో ఇక్కడ నాకు ఎలాంటి కనెక్టివిటీ లేకపోయినా, అంటే ఎలాంటి యారో లేకపోయినా, కెన్ ఐ స్టిల్ మేక్ సమ్ కనెక్షన్ బిట్వీన్ దెమ్? కెన్ ఐ స్టిల్? అంతే, అట్లానే కదా. దెన్ ఇక్కడికి వెళ్ళాను, థర్డ్ ఇదేనని తెలుసు. సో ఇప్పుడు ఈ సెకండ్ దాంట్లో థర్డ్ ఆల్రెడీ ఉంది అంటే ఆ థర్డ్ యొక్క బ్లాక్ని రిప్రజెంట్ చేసేది. అంటే ఇక్కడ నేను ఏం పెట్టాలి? థర్డ్ బ్లాక్ యొక్క అడ్రస్ని పెట్టాలి. అడ్రస్, ఆ అడ్రస్ ఏ టైపు? ఆ అడ్రస్ దేనికి పాయింట్ చేస్తుంది? ఆ అడ్రస్ ఈ అగైన్ బ్లాక్ అనే లేదా నోడ్ అనే క్లాస్కే పాయింట్ చేస్తుంది. మేక్ సెన్స్? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఇంటి డేటా పెడుతున్నా కాబట్టి ఇంటి డేటా అని రాయాలి. మరి ఈ రెండోది ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే ఈ రెండోది అంటే ఏం పెడుతున్నాము? బ్లాక్ యొక్క అడ్రస్. ఏ బ్లాక్ యొక్క అడ్రస్? నెక్స్ట్ బ్లాక్ యొక్క అడ్రస్. ఆ బ్లాక్ ఏ డేటా టైపు? ఆ బ్లాక్ యొక్క ఇది నెక్స్ట్ బ్లాక్ కదా. సో సింప్లిసిటీగా ఉండడానికి నేను నెక్స్ట్ బ్లాక్ అడ్రస్ అని రాస్తున్నా. ఇప్పుడు అది ఏ టైపు చూడు. ఇది ఏ టైపు అంటే ఫస్ట్ దేనికి రిఫర్ చేస్తుంది? ఇంటీజర్కి రిఫర్ చేస్తుందా? ఇక్కడున్న అడ్రస్ 997 అనేది ఇంటీజర్ ఉన్న డేటాకి రిఫర్ చేస్తుందా? ఫ్లోట్ ఉన్న డేటాకి రిఫర్ చేస్తుందా? లేదా మనం క్రియేట్ చేసుకున్న స్పెసిఫిక్ డేటా టైప్ ఆఫ్ నోడ్కి పాయింట్ చేస్తుందా? మనం క్రియేట్ చేసుకుంటున్న స్పెసిఫిక్ నోడ్కి పాయింట్ చేస్తుంది. విచ్ మీన్స్ ఈ కస్టమైజ్డ్గా మనం ఏదైతే చేస్తున్నామో ఆ నోడ్కే పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా దాని డేటా టైప్ నోడ్ అని రాయాలి. విచ్ దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రిఫరెన్షియల్ నోడ్స్. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. అరే ఇక్కడ నోడ్ రాస్తున్నాను, క్రియేషన్ అప్పుడే మళ్ళీ ఇక్కడ నోడ్ రాస్తున్నాను, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనుకుంటారు. అసలు దీనికి మీనింగ్ ఏంటో కూడా తెలియదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ డైరెక్ట్గా 31 అనే ఇంటీజర్ పెట్టా. సో ఐఎమ్ ఫిక్సింగ్ దట్ ఫస్ట్ బ్లాక్లో నేను ఇంటీజర్ డేటా పెడతా. ఇక్కడ నెక్స్ట్ హైపోథెటికల్ కేసులో హైపోథెటికల్గా చూడు, ఫ్లోట్ని పెడితే ఫ్లోట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలనుకుంటే ఇక్కడ సపోజ్ సపోజ్ ఇక్కడ ఒక అడ్రస్ పెట్టా. సమ్వేర్ అరౌండ్ మెమరీది 7829 అనే అడ్రస్ పెట్టా. ఈ అడ్రస్ ఇప్పుడు నేను ఫ్లోట్కి సంబంధించిన టైప్ అన్నా. దాని మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ ద అడ్రస్ యూ హ్యావ్ కీప్, if you go to that address block in memory and if you see inside the data, that belongs to the float. The same way మన లింక్ లిస్ట్లో మన నోట్స్లో ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో, ఏదైతే మన నోట్స్ ఉన్నాయో ఇందులో ఫస్ట్ డేటా పెడుతున్నా అండ్ ఇక్కడ దేనికి పాయింట్ చేస్తున్నాము? వీఆర్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ ద సేమ్ దిస్ బ్లాక్ టైప్ వేర్ వీఆర్ అబౌట్ టు క్రియేట్ ద కస్టమ్ డేటా టైప్ కాల్డ్ నోడ్. అంటే ఇక్కడ ఆ నోడ్ అడ్రస్ పెడుతున్నాం కాబట్టి అది దానికి పాయింట్ చేసిద్ది. కూల్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఐ గెస్ ఇట్ విల్ హెల్ప్, లైక్ కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటున్నాను. సో yeah, we are done with the linked list. We have literally created our node. సో ఒకసారి ఫైనలైజ్డ్ గా చూద్దాము. సో మనకి ఏం క్లాస్ ఉండాలి? we have a class called node where we were about to store an integer called data, and where we in that the second block is of also a node which pointing to another block address. Okay, so simply this we called it as a next. Again, it's a naming convention in linked list. Okay, and ఇప్పుడు
కొన్ని మిస్కన్సెప్షన్స్, కొన్ని థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. జనరిక్ వేలో ఇప్పుడు ఇట్లా టెంప్లెట్ ఉంది, లేదా ఇంకో నీకు క్లారిటీగా రావడానికి ఇంకోటి యూజర్ టైప్ డిఫైన్ చేద్దాము, విచ్ ఈస్ ఆఫ్ టైప్ స్టూడెంట్. కంపేర్ చేద్దాం. వాడికి ఏముంటుంది, స్ట్రింగ్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత వాడికి ఇంట్ రోల్ నెంబర్ ఉంటుంది, కూల్. దాని తర్వాత వాడికి ఫ్లోట్ గ్రేడ్ ఉంటుంది. జస్ట్ స్టిక్ విత్ దిస్, ఇంతే చాలు. దీని మీనింగ్ ఏంటి, ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ దీన్ని క్రియేట్ చేస్తానో అంటే నాకు ఒక పర్టికులర్ దాంట్లో అక్కడ నేమ్ స్టోర్ చేసుకోవచ్చు, రోల్ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, అండ్ గ్రేడ్ స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనా నాకు వస్తుంది, ఇంతే కదా. అరే ద సేమ్ ఇది కూడా అంతే, నేను నీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడే చెప్పాను, ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ అవేర్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, you can literally create by using this concept. So the same ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నాకు ఒక డేటా ఇక్కడ ఏంటి, ఒక స్టూడెంట్ ఇది స్టూడెంట్ 1 అనుకుందాం, స్టూడెంట్ 2 ఇది కూడా క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ చూడు, వాడికి క్రియేట్ చేస్తే ఇక్కడ నేమ్ ఉండిద్ది, ఇక్కడ రోల్ నెంబర్ ఉండిద్ది, ఇక్కడ గ్రేడ్ ఉండిద్ది. ఇక్కడ ఎందుకని ఎక్స్ట్రా బ్లాక్ కాల్డ్, ఇక్కడ ఇది లేదనుకొని స్టూడెంట్ నెక్స్ట్ అని రాయలేదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ ఎనీ కనెక్టివిటీ బిట్వీన్ దెమ్. అరే ఇక్కడున్న నోడుకి నాకు కనెక్షన్ అక్కర్లేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ కనెక్షన్ విత్ దట్. కనెక్షన్ కావాలంటే జస్ట్ మేక్ దిస్ వే, బికాస్ దిస్ ఈజ్ అ కస్టమ్ డేటా టైప్ వేర్ ఇట్ వాస్ పాయింటింగ్ టు ద టైప్ నోడ్ ఆఫ్ దిస్ ఇట్ సెల్ఫ్. సో సెల్ఫ్ రిఫరెన్షియల్ థింగ్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ నాకు డేటా వస్తుంది, and then I'm pointing to the node type which is pointing another one. Okay, so yeah, we are done. So see, again మళ్ళా చెప్పిందే చెప్తున్నాడు అనుకోవచ్చు, బట్ స్టిల్ నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, ఫ్యూచర్లో చాలా వాటికి రిమైనింగ్ డేటా స్ట్రక్చర్స్ ఏదైతే ట్రీస్ ఉన్నాయో లేదా సమ్ అదర్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థమైతేనే నీకు అక్కడ ఆ క్రియేషన్ ఇంప్లిమెంటేషన్ అర్థమవుతుంది అనమాట. ఓకే, సో దాట్ ఈస్ ద రీజన్. సో నేను కొన్నిసార్లు ఇట్లా బ్లాక్స్ కింద రాసి ఇట్లా పాయింట్ చేస్తాను, లేదా కొన్నిసార్లు దిస్ వాజ్ అన్ ఎక్కడ చూసుకుని ఇట్లా యూజువల్లీ ఈ కన్వెన్షన్ బేస్ మీద ఉండిద్ది. బట్ ఇదన్నా ఓకే, బట్ చూపించడానికి డయాగ్రమాటికల్ వేలో ఇట్లా నువ్వు నోట్స్ కింద రాసుకున్నా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏదన్నా ఒకటే, జస్ట్ ఇది యూజర్కి అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి నీకు ఎలా ఈజీగా ఉంటుంది ఆలోచించడానికి, లేదా రిప్రజెంటేషన్ కనిపిస్తే అలా. బట్ ఎండ్ ఆఫ్ ద డే దీన్ని ఇలా కదా మనం డిజైన్ చేసేది. ఇందులో ఒక చంక్, ఇది ఒక నోడు, ఇది ఒక నోడు, ఇది ఒక నోడు. ఓకే, సో వి స్ట్రైట్ అవే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనకు వచ్చేది ఒక నోడే. సి ఐఎమ్ బిల్డింగ్ స్టెప్ బై స్టెప్. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ హరీ థింగ్. ఓకే, సో ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేద్దాము. ఓకే, సో first let me create a class. So maybe linked list ane type చేద్దాము. Yeah, linked list, fine, cool enough. So ఇప్పుడు first మన టాస్క్ ఏంటి, we need to create our custom class called node. అంతేనా? ఈ నోడ్లో ఏముంటుంది, ఫస్ట్ నేను డేటా స్టోర్ చేసుకోగలను, ఇంకోటి ఐ నీడ్ టు పాయింట్ టు అనదర్ బ్లాక్ వేర్ దట్ బ్లాక్ హోల్డింగ్ address of this node itself, of next block. So I'm saying it as done. Literally we are done with the creation part. Okay, so again as usual public static void main. ఇప్పుడు నేనేంటి నా నోడ్ కి maybe I'm giving a name as, and then literally next మిగతాదంతా సేమ్. అండ్ ఇక్కడ చూడు, అగైన్ ఇక్కడ నేను ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసి ఇక్కడ నేను డేటా పాస్ చేసి దాని తర్వాత ఇట్లా పంపిస్తానన్నా ఓకే, లైక్ లేదా ఇక్కడ నేను డైరెక్ట్గా కన్స్ట్రక్టరే కాల్ చేస్తాను. సి it's again I'm not going to talk of all these basic stuff because we have already covered in object oriented programming. So I'm simply assuming that you already know and you have already seen my object oriented programming stuff, so I'm not going to repeat this all. Okay, so yeah, సో కెన్ ఐ సే ఇక్కడ డైరెక్ట్గా నేను 31 అని పెడతాను ఇప్పుడు, అండ్ ఐఎమ్ డన్ విత్ దిస్. సో ఇప్పుడు మనం ఏం చేసాము విత్ దిస్ అసలు ఏం చేసాము అనేది చూద్దాము. సి again I can go with a fast manner. I don't have to say these many basic stuff, but still I want to say because
నువ్వు బట్టి పట్టకుండా నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నా. సో ఇప్పుడు చూడు, సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ నోడ్, ఇక్కడ కదా నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. కూల్, అంటే నాకేంటి ఇప్పుడు నాకు ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. ఆ ఆబ్జెక్ట్ని నేను ఏ అనే దాంతో పిలుస్తున్నాను, ఆ రిఫరెన్స్ని ఏ అనే దాంతో పిలుస్తున్నాను. అండ్ ఇందులో నాకు 2 డిఫరెంట్ డేటా ఉంది. ఒకటి డేటా ఉంది, ఇంకోటి నెక్స్ట్ ఉంది. అందులో ఫస్ట్ డేటాని నేను కన్స్ట్రక్టర్లోనే పాస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను డేటాని పిలుస్తున్నాను. అంటే ఇక్కడ నాకు 31 వస్తుంది. 31 వస్తుంది. మరి ఇక్కడ ఏం పెట్టాలి నువ్వే చెప్పు. ఒకే పర్సన్ వస్తే ఇంకో ట్యాగ్ పెట్టాలా బ్లాక్లో? అదే కదా నేర్చుకుంది. ముగ్గురు వస్తే మూడో వాడు బ్లాక్లో ట్యాగ్ ఉండదు, ఉండదు. ట్యాగ్ లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? అయిపోయారు. తీయాల్సినంత జనాభా వచ్చేసారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన పోర్షన్స్ చెప్పులు అన్నీ తీసాము. అంటే కెనైసే ఇక్కడ నల్లని ఏమీ లేదని. సో whenever you have created and you can even say the next by default it's a null. So first I'm running this one, then దాని తర్వాత చూద్దాం దాని తర్వాత డేటాని ప్రింట్ చేయగలమా లేదా అనేది చూద్దాం. సి ఫస్ట్ వీఆర్ డన్ విత్ దిస్. మరి ఇప్పుడు ఏం చేసాము? నేనేం చేయలేదు, జస్ట్ ఒక డేటాని పంపించాను, ఆ డేటాని 31 రాశాను. సో ఒక బ్లాక్ని క్రియేట్ చేశాను, అంతేనా? ఇక్కడ 31 అని రాశాను అండ్ ఇక్కడ నెక్స్ట్ దాంట్లో నల్ అని పెట్టాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు దీన్ని మరి ప్రింట్ చేయాలంటే ఎట్లా? అరే ఇట్స్ ఎ సింపుల్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇందులో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే ఏంటి? డాట్ ఆపరేటర్. సింప్లీ క్లాస్ ఎలాగైతే మనం క్లాస్లో చేసామో అంతే. ఇక్కడ ఏంటి? సింప్లీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సౌత్ డాట్ ఏ డాట్ సి ఏ డాట్. ఎప్పుడైతే ఏ డాట్ అంటున్నానో అండ్ ఐఎమ్ గెటింగ్ డేటా అండ్ ద నెక్స్ట్ స్టఫ్. సో ఐఎమ్ ప్రింటింగ్ ఏ డాట్ డేటా వాల్యూ అండ్ ఐఎమ్ ప్రింటింగ్ ఏ డాట్ నెక్స్ట్ వాల్యూ ఆల్సో. ఓకే కూల్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని రీరన్ చేద్దాము. సి వి విల్ గో స్టెప్ బై స్టెప్. ఇనీషియల్ దానికి కొంచెం నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే నీకు ఆ పేజ్ సెట్ అవ్వాలి. వన్స్ మన పేజ్ సెట్ అయిన తర్వాత బీభత్సమైన ఫాస్ట్లో వెళ్దాం. లింక్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు. సి కూల్. సో 31ని ప్రింట్ చేశాను, నల్ని ప్రింట్ చేసేసాను. మరి ఇప్పుడు ఇంకో డేటా క్రియేట్ చేయాలి అంటే ఎలా? సి కెన్ ఐ సే నోడ్ బి ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ 24. సో ఇప్పుడు ఏమొచ్చింది? నాకు ఏ అనే 31 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడు నెక్స్ట్ ఇప్పుడు నువ్వే చెప్తావు మొత్తం. నాకు ఇక్కడ బి అనే 24 ఉంది. ఇప్పుడు నేను ఏ డాట్ డేటా అంటే ఇది ప్రింట్ అయింది, బి డాట్ డేటా అంటే 25 ప్రింట్ అయింది. క్లారిటీ ఎందుకు? ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన డిఫరెన్స్ ఏతో చేస్తున్నా, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన డిఫరెన్స్ అంతా బితో చేస్తున్నా. నా ఇప్పుడు లింక్ లిస్ట్ అంటే ఏంటి? 31 అనే డేటా ఉంటే 24 అనే డేటా ఉంటే ఫస్ట్ ఇది క్రియేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ బీది క్రియేట్ చేసాం కాబట్టి దీనికి లింకేజ్ ఉండాలి కదా, అవునా? అంటే యూజింగ్ దీన్ని బ్లాక్ రిప్రజెంటేషన్లోనే చూద్దాం. 31 అండ్ దిస్ 24. సో ఇక్కడ నెక్స్ట్ దీని బ్లాక్ అడ్రస్ ఏదైతే బి ఉందో ఈ బి యొక్క అడ్రస్ని నేను ఇక్కడ పెట్టాలి కదా. సింప్లీ కెన్ ఐ సే హియర్ బి, అప్పుడే కదా నేను ఇట్లా ఫిజికల్గా పాయింట్ చేసినట్టు. ఇక్కడ లింకేజ్ లేకపోయినా ఫిజికల్గా నేను పాయింట్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ దీని అడ్రస్ పెడుతున్నానంటే అసలు ఈ లింక్ అనేది లేదు. ఇట్స్ జస్ట్ ఆర్ ఎజంప్షన్ అంతే. మెమరీలో ఇదొక చోట ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ పాయింట్ పెట్టాం కాబట్టి ఫిజికల్గా అది లింక్ అవుతున్నట్టే. మన ఇమాజినేషన్కి దాట్స్ వేర్ ఈ లింక్స్ వర్కమ్. ఈ లింక్స్ అనేది అందుకే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ లింక్స్ లేకుండా నేను ఇక్కడ 34 ఉంది, 24 ఉంది, ఫస్ట్ ఇది సెకండ్ ఇది అంటే బాగోదు కదా. సో దట్ ఈస్ వై వీ వర్ మేకింగ్ అ సీక్వెన్షియల్ లింక్స్ సో దట్ దేని తర్వాత ఇది క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది. సో ఇప్పుడు బి యొక్క అడ్రస్ ఇక్కడ నల్లు బదులు బి అని రాస్తే సరిపోద్దా? డైరెక్ట్గా ఇంటర్నల్గా ఇట్లా కనెక్టివిటీ ఉన్నట్టేనేగా, అవునా కదా? Of course, we will see that one. ఇప్పుడు ఏదైతే నేను ఏబి అని క్రియేట్ చేశానో సో ఇప్పుడు నేనేంటి ఏ డాట్ ఎందులో పెట్టాలి? డేటాలోనే. అరే కాదు, ఏ డాట్ నెక్స్ట్ అనేది అంటూ. ఎందుకంటే నెక్స్ట్ అనేది కదా పాయింట్ని హోల్డ్ చేసుకునే ప్లేసు, నెక్స్ట్ బ్లాక్ నెక్స్ట్ నోడ్ని హోల్డ్ చేసుకునే ప్లేస్ ఏ డాట్ నెక్స్ట్లో ఉంది. సో ఐఎమ్ కీపింగ్ ఎస్ బి.
డన్. యూ మేడ్ అ లింక్ నౌ. సో ఇందాకడ యా యా ఇందాకడ ఇక్కడ నాకు ఏ ఉంది and a has only 24 and null. The moment I have written a dot, see ఇది data part, ఇది next part, so I can access this next part using this reference, that reference name called a. So a dot next లో if I'm keeping the b, ఎందుకు, see b అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్, ఆ బి దేనికి రిఫరెన్స్ చేస్తుంది, అరే నోడ్ అనే దానికి. మనం పెట్టాల్సింది కూడా మరి ఆ నోడ్ అడ్రస్సే కదా, అంటే సింపుల్గా కెన్ ఐ రైట్ బి, ఎందుకంటే బిలో అడ్రస్సే కూడా ఉంది అది. డన్. నౌ వి మేడ్ అ ఫిజికల్ లింక్ టు దిస్. సో ఇలా మనం లింక్ చేస్తున్నట్టు. అండ్ జనరల్గా చాలా మంది చూసా నేను, ఈ కేసెస్ కూడా చూసా. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ వేస్తారు, సో డైరెక్ట్ ఇక్కడ నుండి దీని లోపల పెడతాడు. దాని లోపల అర్థమైందా, ఈ బ్లాక్ ఉందా, ఇందులో ఈ డేటా లోపల పెడతాడు. అరే ఏంది డేటా లోపల ఏం పెడుతున్నావు? there is no meaning that arrow makes. It's all about like మన కోసమే ఇదంతా చేస్తుంది, మనం అర్థం చేసుకోవడానికే. ఇది జస్ట్ ఈ బ్లాక్ యొక్క అడ్రస్ కి పాయింట్ చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ బీకి. అంతేగాని ఈ బి ఈ 24కో, ఈ బి ఇక్కడ నెక్స్ట్ ఉన్న దాని లోపలకో చెయ్యట్లేదు. జస్ట్ ఈ బయట ఉన్న సపోజ్ దీని అడ్రస్ 4789 అనుకుంటే ఈ 4798 అనే మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తుంది. దెన్ యూ కెన్ యాక్సెస్. అంతే. ఓకే, మరి ఇప్పుడు సి లింకేజ్ అయిపోయింది. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ లైక్ a dot data and the similar way I'll print b dot data. చూద్దాం. సి ఇప్పుడు నేను a dot data b dot data అని చేశాను. అండ్ యా ఫైన్, కూల్. ఫస్ట్ we will go with this way. ఇప్పుడు నాకేం కావాలి, 31 రావాలి, 24 రావాలి, అంతేనా? 31 రావాలి, 24 రావాలి. కూల్. సో నౌ see bear with me. సో ఇంకొక నోట్ క్రియేట్ చేస్తున్నా, న్యూ నోట్. మేబీ అట్ దిస్ టైమ్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 55. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? నౌ see నౌ I have one more node. Somewhere in my memory I got the place to store this object, and I'm referencing using C, the variable name C. In that, and I'm storing 55 in a data block, and in next I'm storing it as null as of now. అంతేనా? మరి ఇప్పుడు ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇదేనప్పుడు దీని నుండి కూడా దీనికి ఒక లింక్ లాగా మనం ఏర్పడించాలా. అంటే ఏంటి, ఇప్పుడు ఏం రాయాలి, ఒకసారి పాస్ చేసి ఆలోచించు. ఐ హోప్ నువ్వు పాస్ చేసి ఆలోచించావు అనుకున్నా. ఇప్పుడు ఏం రాయాలి, అరే ఇప్పుడు b dot next equal to C and రాయి. So can I say C address will be here? So simply can I do this way? So ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు b dot next లో C పెడతా. Done. So again I'll print C dot data. I know ఎవరైతే ఆల్రెడీ ఇంగ్లీష్ తెలుసో ఇది ఇట్లా రాయరు కదా అన్నట్టు నీకు థింకింగ్ ప్రాసెస్ అవచ్చు. బట్ and starting from the scratch point of view. See 31, 24, 55. మరి ఇప్పుడు నువ్వు చెప్పు, మనము చెప్పులు స్టాండ్ ఎనాలజీకి వెళ్ళినప్పుడు 9-2లో చెప్పులు దాశాడు, నెక్స్ట్ ఇక్కడ 9లో చెప్పులు దాశాడు, నెక్స్ట్ ఇక్కడ 4లో చెప్పులు దాసినప్పుడు వాడికి 9 ఇచ్చావా? ఇవ్వలా. 4 ఇచ్చావా? ఇవ్వలా. వాడికి ఏమి ఇచ్చావు? ఫస్ట్ది మాత్రమే ఇచ్చావు. వాడికి 9 ఉందని తెలియదు, 4 ఉందని తెలియదు. సి థింక్ నీకే చెప్పుల స్టాండర్డ్ లోపల ఇంటర్నల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేసుకొని నాకు ఇచ్చాడో తెలియదు. వాడు నీకు సెకండ్ అనే నెంబర్ మాత్రమే ఇచ్చాడు. 9 ఎగ్జిస్టెన్స్ లో ఉందని నీకు తెలియదు, 4 ఎగ్జిస్టెన్స్ లో ఉందని తెలియదు, ఏ నెంబర్స్ అనేది నీకు తెలియదు. ఆల్ యు నో వాస్ ఓన్లీ దిస్ వన్. అంతేనా కదా? సో ఇప్పుడు మరి ఇక్కడ ఏంటిది, ఏతో ప్రింట్ చేసాం, బిని ప్రింట్ చేసాం, సిని ప్రింట్ చేసాం. మరి ఇక్కడ బీసీని కూడా యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం కదా. సి టెంపుల్ అయిపోయింది, రిటర్న్కి వచ్చావు, వీడికి 2 ఇచ్చావు అనుకుందాం.
2 ఇవ్వంగానే వాడిని మిగతా కూడా ఇవ్వంటాడా? అక్కర్లా, వాడికి ఇచ్చింది ఒకటి. సో వాడు ఈ 2ని తీసుకొని ఫస్ట్ ఈ 2లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తాడా? ఐ మీన్ చెప్పులు తీస్తాడా? దాని తర్వాత ఆ 2లో ఉన్న నెక్స్ట్ది తీసుకొని దాని దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాడా? సారీ 9 దాని దగ్గరికి వెళ్ళి, దాని తర్వాత అందులో ఉన్న ఇంకో ట్యాగ్ దగ్గరికి వెళ్ళి తీస్తున్నాడా? అందులో నెక్స్ట్ ఏం లేకపోతే ఆపేస్తున్నాడా? ఇదే కదా. మరి ఇక్కడ వీడు ఇంటర్నల్గా 9794ని వాడా? వాడలా. 2 తర్వాత ఏముందనే దాని బేసిస్ మీద ఇంకోటి తీసుకొని వెళ్ళాడు. సో వై డోంట్ వి గో ద సేమ్ వే via this A? Why we need to use to print B and C? మేక్ సెన్స్. అరే ఇక్కడ ఏ వాడి, బి వాడి, సి వాడి రేపొద్దున 100 నోట్స్ క్రియేట్ చేస్తే ABCDEFGHIJK మనం అలా పెట్టేసుకుంటూ పోవడం వల్ల అసలు యూజ్ ఏంటి? నాట్ నీడెడ్. ఎందుకు? సపోజ్ ఏ తెలిస్తే ఏలో బి యొక్క డేటా కూడా ఉంది కాబట్టి నేను ఏ నుండి సి క్లియర్గా చూడు, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ బి కెన్ ఐ సే ఫస్ట్ ఏ డాట్ డేటా అంటే నాకేం ప్రింట్ అయింది? 24 వస్తుంది. త్రూ ఏ కెన్ ఐ ప్రింట్ బి? చూద్దాం. ఇక్కడ చూడు, ఫస్ట్ ఇక్కడ ఏంటి? బి డాట్ డేటా అనేది చేయాలి. అప్పుడు నాకు 24 వస్తుంది, సారీ 31 వస్తుంది అనుకుందాం. సో అస్యూమ్ దిస్ యాస్ 31. కూల్. సో 31 వస్తుంది. ఫైన్, 31 వస్తుంది. నువ్వే చూడు, ఈ బి లేకుండా అంటే కెన్ ఐ కమ్ టు బి వయా ఏ? ఎందుకు? ఏలో బి అడ్రస్ ఉంది, అది ఎక్కడుంది? ఏలో డాట్ నెక్స్ట్ అనే దాంట్లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బి కెన్ ఐ రైట్ ఏ డాట్ నెక్స్ట్ డాట్ డేటా? కెన్ ఐ? ఆబ్వియస్లీ, బికాస్ ఏ డాట్ నెక్స్ట్ లో ఏముంది? అరే ఏ డాట్ నెక్స్ట్ లో బికి సంబంధించిన అడ్రస్ ఏముంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంప్లిసిట్లీ, I mean literally you're saying B address యొక్క అడ్రస్ తో కాల్ చేస్తున్నావు via A. So A dot next ఏముంది? B యొక్క అడ్రస్. So go to that address and which means again you went with this again you went to new block or new node. In this node get me the data portion which is 31. Make sense? మరి ఇప్పుడు సి చూడు, సి డాట్ డేటా అనే బదులు నో పాస్ చేసి ఒకసారి మళ్ళీ ఆలోచించు. నాకు 55 రావాలి. సో ఐ హోప్ యూ ట్రై చేస్తుంటే నువ్వు డెఫినెట్గా కామెంట్ చెయ్యి. ఓకే, సో సి ఫ్రమ్ వేర్ ఐ కెన్ యాక్సెస్ సి? ఫ్రమ్ బి. బిలో ఎక్కడుంది సి? బి డాట్ నెక్స్ట్ లో ఉంది సి. సో వయా బి డాట్ నెక్స్ట్ అంటే సి యొక్క అడ్రస్కి వెళ్ళి అంటే కదా. అంటే దిస్ ఎంటైర్ థింగ్ వాస్ taking me into a new block or new node which is actually C pointing to. So can I say in that now I've been in a new node where C pointing, from there I have again 2 divisions. One is class dot data and another is next. So whichever you want to access that. So now as per my requirement I need a data to print. So which this print? But enough అయిపోయిందా? కాదు. ఇక్కడ ఏంటి? మళ్ళీ B వాడా. But what I need to use only A. Again B అంటే ఏంటి? Again can I write A dot next? So can I say again this A dot next dot data equals to 55. Cool enough? How cool this one? నాకు B అక్కర్లా, C అక్కర్లా. Just with the help of A or just with the help of my first node, I was literally traveling all my nodes. That is the beauty of the linked list. ఎందుకు? ఇది మెమరీలో ఒక ప్లేస్లో ఉంటుంది, ఇది మెమరీలో ఒక ప్లేస్లో ఉంటుంది, ఇది మెమరీలో ఒక ప్లేస్లో ఉంటుంది. అండ్ నౌ we were linking with them and now we were traveling in terms of sequential way, one after other linear గా వెళ్తున్నాం. So again linked list కూడా linear data structure, just like arrays. Cool. So చూడు again
A something, yeah, and సో ఇది నా పాత్ అనుకో. సపోజ్ ఐ నీడ్ టు ప్రింట్ దిస్ డేటా, ఇందులో ఉన్న డేటా ప్రింట్ చేయాలి. పాస్ చేయి, కామెంట్ చేయి, అగైన్ పాస్ చేయి, కామెంట్ చేయి. ఎన్ని యాక్సెసెస్ చేసిన తర్వాత నాకు ఈ డేటా ప్రింట్ అవుతుంది అనేది. ఓకే, సో ఒకసారి ఒక ఎక్సర్సైజ్ లాగా చేద్దాము. దెన్ వీ విల్ గో విత్ కోడింగ్ పార్ట్. సి ఫస్ట్ ఇక్కడికంటే నాకు ఏ డేటా కావాలా కాదు, ఏ డాట్ నెక్స్ట్ కావాలి ఫస్ట్. అంటే ఏ డాట్ నెక్స్ట్, విచ్ మీన్స్ ఐ వెంట్ ఆన్ దిస్, ఐ వాస్ పాయింటింగ్ దిస్. ఎప్పుడైతే ఏ డాట్ నెక్స్ట్ అన్నానో ఐ వాస్ పాయింటింగ్ ఇన్ దిస్, విచ్ మీన్స్ నౌ ఐ గాట్ అన్ యాక్సెస్ టు access these two datas. Now I got permission to access these two datas. So in this naki data kavala kadu. So again I'm writing one more dot operator, which means this pointing to this node. Again idana file la kadu. From one more I need, I'm accessing to this. Now literally after writing 3 next, I was pointing the place where I need to print. I was pointing the place where I need to print. ఇప్పుడు నాకు యాక్సెస్ దొరికింది, నాకు కావాల్సిన బ్లాక్. మేబీ దిస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ అనే బ్లాక్ ఇప్పుడు రీచ్ అయ్యా. నౌ నాకు డేటా కావాలి కాబట్టి డేటా అని రాస్తాను. వాట్ ఎవర్ ద డేటా ఇట్ విల్ ప్రింట్. కూల్. సో ఒకసారి మనం ట్రై చేద్దాము. నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వన్. యా, ఐ డోంట్ హ్యావ్ టు. సో యూజింగ్ ఏ ఐల్ రైట్ డాట్ నెక్స్ట్, అండ్ యూజింగ్ అగైన్ ఏ I'll write the dot next, to next, because I need to pass two blocks, two nodes. See, maybe yeah నీకు ఈజీగా అనిపించడానికి ఇట్లా గుర్తుపెట్టుకో. సపోజ్ ఇది ఫోర్త్ నోడ్ కావాలి అంటే ఆబ్వియస్గా యూ నీడ్ టు పాస్ 3 nodes. ఫోర్త్ నోడ్కి పాయింట్ చేయాలంటే 3 nodes యొక్క డేటా పాస్ అవ్వాలి. కాబట్టి 3 times నేను 1 2 3 times నేను next రాసా. So that this all combinedly points the fourth one. In that I'm gonna access. Cool, yeah. సో ఒకసారి ఇప్పుడు ఈ డేటాని ప్రింట్ చేద్దాము. See 31 55 using A via A, and yeah of course దీనికన్నా బెటర్ వేగా ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేద్దాము. బట్ ఇన్ దిస్ వీడియో ఐమ్ నాట్ గోయింగ్ టు కవర్ దోస్ ఎంటైర్ స్టఫ్. ఐ నీడ్ టు బి క్లియర్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్, ఎవ్రీ నాట్స్ డీటెయిల్స్ యూ షుడ్ అవేర్. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి. దాట్స్ వాట్ మై గోల్. అండ్ ఇంకొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే మూమెంట్ ఏంటంటే లింక్ లిస్ట్ అనగానే యా దిస్ విల్ బి మై డేటా అండ్ దిస్ విల్ బి ద మై నెక్స్ట్ అంటారు. వాట్ అబౌట్ దిస్? వాట్ ఇఫ్ ఐ క్రియేటెడ్ దిస్ వే? దిస్ విల్ బి మై నెక్స్ట్, దిస్ విల్ బి మై డేటా. వాట్ అబౌట్ నో? కామెంట్ చేయి. ఈ రెండు ఈక్వలా కాదా అనేది, దీని యొక్క థింగ్ ఈక్వలా కాదా అనేది నువ్వు కామెంట్ చేయి. సో ద ఆన్సర్ ఈస్ అరే ఆబ్వియస్లీ ఇట్ డజంట్ మ్యాటర్. అరే ఒక బ్లాక్లో ఏ డేటా ఎక్కడ పెడుతున్నావు అని ఇట్ డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఐ నీడ్ టు యాక్సెస్ ఆఫ్ దిస్ బ్లాక్ via some reference, I just need to write a dots that particular name. లింక్ లిస్ట్ అనగానే బ్లైండ్గా జనాభా ఫస్ట్ అసంప్షన్ ఏంటంటే ఇక్కడ డేటా ఉంటుంది అని ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది, అని ఇక్కడ డేటా ఉంటుంది అని ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. అరే ఇది కాదు, నువ్వు నీ ఇష్టం ఎలాగన్నా పెట్టుకో, ఎప్పుడన్నా రాసుకో. అండ్ వన్ మోర్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే లింక్ లిస్ట్ అనగానే ఓన్లీ ఒక డేటా ఒక నెక్స్ట్. అరే కాదు, ఇందాకడ చెప్పుకున్న స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్లాస్ స్టూడెంట్ అని పెట్టా. ఇక్కడ ఫస్ట్ నేమ్ వాడికి స్ట్రింగ్ అని రాశా, ఇక్కడ నేమ్ పెట్టా. సెకండ్ది ఇంటూ రోల్ నెంబర్ రాశా. థర్డ్ది ఫ్లోట్, మేబీ ఐల్ గో విత్ ఫ్లోట్ దిస్ టైమ్, అని ఇక్కడ మార్క్స్ రాశా. వాట్ ఇఫ్ ఈ పర్టికులర్ డేటా ఏదైతే స్టూడెంట్ ఇది నాకు ఇక్కడ నేమ్ రోల్ నేను రోల్ రాయను, ఎందుకంటే ఇక్కడ రోల్ రాస్తే మేబీ మెమరీలో కూడా ఇలానే స్టోర్ అయిద్దని మైండ్ సెట్కి వెళ్ళిపోతావు. సో మార్క్స్ మేబీ ఇక్కడ ఐ రైట్ రోల్. కూల్
ఎండ్ ఆఫ్ ద డే ఇదే కదా నువ్వు రెప్లికేట్ చేస్తుంది అక్కడ నోట్ స్ట్రక్చర్లో. ఇది కూడా లింక్డ్ లిస్ట్ రూపంలో రావాలి అన్న. సో ఐ వాంట్ టు కనెక్ట్ మై స్టూడెంట్స్ డేటా యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో ఏం చేస్తావు, అదేంటి ఇక్కడ ఒక డేటానే కదా నువ్వు పెట్టగలిగేది, ఎలా ఎలా రాస్తాము, ఎలా పెడతావు అని అంటావు. అరే డేటా అంటే అదొక సింగిల్ ఎంటిటీ కాదు, జస్ట్ రిప్రజెంటేషన్కే, జనరలైజ్డ్ రిప్రజెంటేషన్కి ఒక డేటా అంటాము. ఇది ఒక డేటా, ఇది ఒక డేటా, ఇది ఒక డేటా. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ స్టూడెంట్ అండ్ ఇక్కడ నెక్స్ట్ అని రాస్తే obviously this will be also told in terms of linked list, and this can have again roll number, name, marks, and the next pointing some other student type, and roll number, name, marks, some other thing. That's it. And ఈ 4 కంబైన్డ్గా ఇక్కడ మన డేటా అవుతుంది, అండ్ ఇది నా పాయింట్ అవుతుంది. ఈ 3 కంబైన్డ్గా నా డేటా, అండ్ ఇది నా డేటా. సి దాట్ ఈస్ వాట్ ద రిప్రజెంటేషన్. అంటే లింక్ లిస్ట్ అనగానే ఒకటే డేటా పెట్టాలా, 5 ఇంటే పెట్టాలా, ఫ్లోట్ పెట్టాలా, కాదు. యూ కెన్ లిటరలీ క్రియేట్ లైక్ దిస్ ఆల్ ద డేటా, దిస్ ఆల్ కంబైన్డ్ డేటా. అండ్ ఇక్కడ నాకు ఇక్కడ నేమే పెట్టాలా, ఇంటిజర్ పెట్టాలా, అరే పెట్టుకో, కలెక్షన్ ఆఫ్ ఎరే పెట్టుకో, ఇక్కడ ఇంకో ఎరే పెట్టుకో, ఈ మొత్తాన్ని డేటా కింద కంబైన్ చేసి ఆ డేటా. సి అగైన్ లింక్డ్ లిస్ట్ అంటే ఇక్కడ ఒక డేటా ఉంది, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ ఫార్మ్, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ వే. దిస్ డేటా కెన్ బి అ క్లాస్ టైప్, అండ్ ఐఎమ్ సెయింగ్ దిస్ డేటా కెన్ బి అ క్లాస్ టైప్. సో జనరలైజ్డ్ రిప్రజెంటేషన్ కింద లింక్ లిస్ట్ అంటే ఒక డేటా, ఇంకో డేటా, మేబీ సమ్వేర్ అరౌండ్ ఇంకో డేటా, ఇలా ఒక డేటా ఉంటే ఈ డేటా లీనియర్గా కావాలి అంటే లీనియర్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది అని అంటే జస్ట్ లైక్ ద అరేస్. అంటే అరేస్లో నేను 24, 31, 12 అంటే ఇది ఒక సీక్వెన్షియల్ మ్యానర్లో స్టోర్ చేసాము. ద సేమ్ ఫార్మేట్లో నాకు ఇక్కడ కావాలి అంటే యూజింగ్ ఎ కాన్సెప్ట్ ఆర్ యూజింగ్ ఎ డేటా స్ట్రక్చర్ కాల్డ్ లింక్డ్ లిస్ట్ we were connecting. That's it, as simple as that. అంతే, రిమైనింగ్ చేసే పని మొత్తం ఒకటే. ఎలాగైతే మనం చేస్తున్నామో ద సేమ్ స్టఫ్. ఈ డేటా అనేది నీ ఇష్టం, అరేస్ కలెక్షన్ ఆఫ్ అరేస్ పెడతావా లేదా ఎంటైర్ ఈ క్లాస్ స్టఫ్ ఏ తీసుకుంటావు అనేది నీ ఇష్టం. ఓకే, సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్ పీపుల్ యూస్ టు థింక్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ద లింక్ లిస్ట్ పార్ట్. ఓకే, డేటా అంటే జస్ట్ ఒక డేటా అనే అనుకుంటారు. నో, అండ్ దిస్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్నది, ఇక్కడ లాస్టే పెట్టక్కర్లా, అని ఇక్కడ మిడిల్లో పెట్టుకో, ఇక్కడ పెట్టుకోలేకపోతే సి అగైన్ సి డోంట్ గో విత్ దట్ బ్లండర్ మిస్టేక్ ఆర్ బ్లైండ్ వే, ఇలానే ఉండిద్దేమో అని. సి ఇక్కడ నా రోల్ నెంబర్, సి అండ్ దెన్ ఇక్కడ మేబీ ఇక్కడే నా నెక్స్ట్ పెడతాను, ఇక్కడ నా నేమ్ పెడతాను, అండ్ ఇక్కడ నా మార్క్స్ పెడతాను. బట్ స్టిల్ ఇట్ డజంట్ మ్యాటర్ కదా, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఎందుకు, అరే ఇలాంటిది ఇంకో 4 బాక్సెస్ ఉన్న నోడ్ ఉంటే, ఇలాంటిది ఇంకో బాక్సెస్ 4 ఉన్న నోడ్ ఉంటే, వేరే దాని అడ్రస్ ఇక్కడ సెకండ్ బాక్స్లో పెడతావు. ఇక్కడ లాస్ట్ దాంట్లో పెట్టుకుంటే ఏంటి, ఫస్ట్ దాంట్లో పెట్టుకుంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సిన నెక్స్ట్ బ్లాక్ నేను హోల్డ్ చేస్తున్నానా లేదా. అండ్ ఇక్కడ కూడా సెకండ్ బ్లాక్స్లో నాకు ఈ ఎంటైర్ బాక్స్ స్ట్రక్చర్ది ఈ సెకండ్ దాంట్లో పెడతాను. బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ అన్నమాట. లింక్ లిస్ట్ అనగానే లాస్ట్లోనే నోడ్ ఉండేది. డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ హ్యావ్ టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా మనం ఏదైతే 3 వేరియబుల్స్ తీసుకొని చేసామో లైక్ ఏ బి సి, నువ్వు దీన్ని మేబీ యూ గో విత్ 10 నోట్స్కి ఎక్స్పాండ్ చేసి 10 నోట్స్లో ఉన్న ప్రతి డేటాని ప్రింట్ చేయడానికి ట్రై చేయి, ఓన్లీ యూజింగ్ ఫస్ట్ పాయింటర్ ఆఫ్ ఏ, ఫస్ట్ రిఫరెన్స్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ సి ఇక్కడ మేబీ ద డేటా ఏ అని తీసుకొని మేబీ ఇక్కడ రెఫరెన్సెస్ కింద తీసుకున్నాం కాబట్టి మేబీ విల్ కన్ఫ్యూజ్ ఇట్ అగైన్. సో మేబీ ఐ స్టిక్ విత్ సమ్ మోర్ డేటా. సో this can be 31 and this can be 1 and this can be 2, this can be 3, this can be 4. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాము, ఇలా నోట్స్ బేసిక్గా ఇండివిజువల్ నోట్స్ని క్రియేట్ చేస్తూ ఆన్ ద గోలో ఇంకో కొత్త నోట్ రాగానే ప్రీవియస్ దాంతో కలుపుతున్నాం, కొత్త నోట్ రాగానే ప్రీవియస్ నోట్తో కలుపుతున్నాం, కొత్తది రాగానే ప్రీవియస్తో కలుపుతున్నాం, అండ్ కొత్తది రాగానే ప్రీవియస్ కదా. సో 2 టాస్క్ నీకు. టాస్క్ నెంబర్ 1, only using A or the first reference name, print
traverse all the data points and print. And the second thing ఎప్పుడైతే సపోజ్ ఇక్కడ నేను 3 క్రియేట్ చేశాను అనుకుందాం, థర్డ్ది డి అంటే దీన్ని కనెక్ట్ చేయడానికి సి డాట్ డి అంటున్నాం, సి డాట్ నెక్స్ట్ లో పెడుతున్నాం కదా, బట్ డోంట్ డూ. దీనికి కూడా యూస్ ఓన్లీ ఏ. సో for pointer linking, I should not use the word pointer because pointers అనేది మనకి C++ ఉన్నది, but in Java we usually don't have a concept called pointers because of the reason memory security కోసం pointers అనే కాన్సెప్ట్ తీసేశారు. We all have a concept called references అన్నమాట. So I should not make use of word pointer. So ఇక్కడ లింక్ చేయడానికి, so basically లింక్ చేయడానికి only use a reference called a. A in the sense first reference. నువ్వు ఫస్ట్ దాని రెఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఏదైతే ఇచ్చావో దాన్నే వాడాలి. సో యూజింగ్ దీస్ 2 constraints కోడ్ రాయి, ఆ కోడ్ని కామెంట్లో పెట్టు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ యాజ్ అ టాస్క్. అండ్ సి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ టు కమ్. ఇప్పటిదాకా ఏదైతే ఒక నోడ్ క్రియేట్ చేసుకొని ఇలా లింక్ చేసుకుంటా ఒకదానికొకటి చేసావో, అండ్ దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకే, అండ్ సమ్ పీపుల్ సే సింగ్లీ లింక్డ్ లిస్ట్. ఎనీథింగ్ ఇస్ ఫైన్, విచ్ మీన్స్ ఏదైతే ఈ లింక్డ్ లిస్ట్ ఉందో ఇది యూనిడైరెక్షనల్ అన్నమాట. అండ్ సపోజ్ ABCDEF ఇలా ఒక వేరియబుల్స్ క్రియేట్ చేసావు అండ్ దానికి రిఫరెన్సెస్ ఉన్నాయి అనుకుందాం. Do we literally need this B to print the data, C to print the data, D to print the data, E? No. అక్కర్లే కదా. Via A I can traverse all the thing, and via A I can traverse and link all the new data కదా. And this first node, whatever the first node we have, first node reference name, usually that again we do have a naming convention called head. So using head, it's like head anamata mana tala. Like using head you can literally traverse all the nodes and all the data in it, right? So instead of naming it as A, people usually name it as a head. So నువ్వు కూడా అదే నేమింగ్ కన్వెన్షన్ వాడు. డోంట్ యాడ్ A here, just make a habit of using a naming convention called head, because నువ్వు లింక్ లిస్ట్ లోకి ఆ లీడ్ కోడ్ కి వెళ్ళు. సో యూ విల్ సీ literally head as the main node. Like even వాళ్ళు ఫంక్షన్ పారామీటర్స్ లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు they don't give a random name అన్నమాట. Simply they will say this is the head pointer or head reference. I'm not gonna use a word pointer. So head reference ఇస్తారు. So using that we will be traversing all. Okay, so ఈ వీడియోకి అయితే అంతే. సో నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే జస్ట్ యూజింగ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్తో లింక్ లిస్ట్ యొక్క ఫార్మేట్ని, లైక్ స్ట్రక్చర్ని ట్రై చేసాము. బట్ ఇది బెటర్ వే అంటే కాదు. ఎందుకు? అగైన్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ ద రీజన్. వాట్ ఇఫ్ వీ హ్యావ్ 100 వేరియబుల్స్ ఆర్ 100 నోట్స్ టు బి క్రియేటెడ్? అరేలో చేస్తే మనం ఆబ్వియస్గా లిటరల్గా 1000 డేటా తీసుకున్న డేస్ కూడా ఉన్నాయి, లేదా 10,000 డేటా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో వాట్ ఇఫ్ వీ నీడ్ టు క్రియేట్ దాట్ వే? సో ఇట్స్ ఇంపాసిబుల్ టు క్రియేట్ యూజింగ్ దీస్ వేరియబుల్స్ కదా. సో దాట్స్ వేర్ వీ విల్ కమ్ అప్ విత్ అ బెటర్ సొల్యూషన్. బెటర్ సొల్యూషన్ అంటే త్రూ థియరీ కాదు, లైక్ whatever the programming or the coding stuff we have done, we will implement in a better way. That's it. But approach was literally same. Okay, so next video lo actual ga better way lo లింక్ లిస్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాము. అండ్ వి విల్ ఇంప్లిమెంట్ సచ్ ఎ వే దట్ హోల్ ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాము. ఆ క్లాస్ ఇట్ సెల్ఫ్ లో మనం ఎలాంటి మెథడ్స్ అండ్ ఆబ్వియస్గా మెథడ్స్ అండ్ సమ్ డేటా మెంబర్స్ ని పెడతాము అంటే సచ్ దట్ ఇట్ విల్ సింప్లీ have all the linked list functionalities, such that the moment you say linked list, like whatever the object, if I created any object for that, object dot insert అనగానే ఆటోమేటిక్ అది ఇన్సర్ట్ అయిపోవాలి. object dot display అనగానే ఆల్ ద డేటా డిస్ప్లే అయిపోయేలాగా చేద్దాము అండ్ బ్యూటిఫుల్ వేగా డిజైన్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా అరేస్ ఫాలో అయినా, లేకపోతే ఇన్ కేస్ నీకు అరేస్ ఐడియా ఉన్నా, మేబీ యూ హ్యావ్ సీన్ అరే లిస్ట్.
అరే లిస్ట్. సో ఇట్స్ ఎ క్లాస్. అరే లిస్ట్ క్రియేట్ చేస్తే ఆల్ ద ఫంక్షనాలిటీస్ అందులోనే ఉన్నాయి. ద సేమ్ వే we will be creating a class called a linked list where all the linked list features and functionalities will be there. ఎందుకంటే ఫ్యూచర్లో లింక్ లిస్ట్లో చేయబోయే ప్రతి క్రెడ్ ఆపరేషన్స్ని మనం అందులోనే ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో హెల్ప్ అయితే మేక్ షూర్ కామెంట్ చెయ్యి, లైక్ చెయ్యి, నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చెయ్యి. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా. That's it for this video. Thank you.